ఇద్దరు వర్కర్స్ ఉన్నా కూడా చాలా ప్రాపర్గా చేసుకున్నాం. ఫినిషింగ్ దగ్గర కానీ వర్క్ విషయంలో కానీ క్లియర్గా చేసుకుంటూ వెళ్ళడం అది బాగా అనిపించింది, బాగా వచ్చింది. ఈవెన్ టైంకి సెట్ చేయడం అది కూడా మంచిది. ఈవెన్ స్టార్టింగ్లోనే మొత్తం మ్యాట్ వేసేసా, సో దానివల్ల ఫ్లోర్ కానీ డ్యామేజ్ అవ్వకుండా ఉండడం అట్లా ఈ ప్రికాషన్స్ అన్ని తీసుకొని చేశారు. చాలా బాగా అనిపించింది. ఎక్కడ ఏం డ్యామేజెస్ కాకుండా వాల్స్ కానీ ఇంకా అడిషనల్ ఎక్కడ కనిపించకుండా ఉన్న దాంట్లో ప్రాపర్టీ చేద్దాం, చాలా మంచిగా అనిపించింది. 12-15 అలా ఏమన్నా ఉంటే ఇంకా అవి కూడా ఇస్తాను. మీరు సిస్టర్ మీరు చెప్పి అవుట్ ఆఫ్ 10 1 నుంచి 10లో ఎన్ని మార్క్స్ ఇస్తారు? 10కి 10 అన్న. వాళ్ళకి తప్పకుండా అండి. ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే జస్ట్ ఆ వీడియోస్ చూసి ఎంతోమంది చెప్పాను, మా ఫ్రెండ్ ఇట్లా చేస్తున్నాడు ఏదైనా ఉంటే చెప్పండి అని. ఇప్పుడు నేను చేసుకున్నాక ఇంకా నేను రిజల్ట్ నా దగ్గర పెట్టుకుని ఇంకా చూపించడమే ఉంటుంది, చెప్పడమే ఉండదు. తీసుకొచ్చి అరే రారా చూడు, చూసిన తర్వాత నేను మాట్లాడన్నట్టుగానే ఉంటుంది. సో అలా ఖచ్చితంగా రిపోర్ట్ చేయగలుగుతాను. ఈవెన్ ఆల్రెడీ 2-3 లీడ్స్ కూడా ఎంక్వైరీ అయినాయి. మొన్న ఫంక్షన్కి వచ్చిన వాళ్ళలో అరే ఇట్లా డాక్టర్ ఉంది వాళ్ళది చెప్తాను అంటే తప్పకుండా పంపిస్తా అని చెప్పాను. సో అది చూడగానే వాళ్ళకి అర్థమవుతుంది. ఈవెన్ మా బాబాయ్ ఉంటాడు, ఇప్పుడు చింతలో కన్స్ట్రక్ట్ చేస్తున్నాడు. వాళ్ళు వచ్చిన రోజంతా అన్ని ఫొటోస్ తీసుకొని వెళ్ళారు. ఇట్లా ఇది చేస్తే అరే ఇది బాగుంది ఇలా చేసుకుందాం మనం కూడా అనే డిస్కషన్ జరిగారు. ఐడియాస్ ఆల్రెడీ ఇక్కడ నుంచి క్యాప్చర్ చేశారు వాళ్ళు. బడ్జెట్ వైజ్ అంటే ఏంటంటే ప్రీమియం లుక్, ప్రీమియం బడ్జెట్ అది అయితే ఉంది. బట్ దానికంటే ఎక్కువే ప్రీమియం మనం పెట్టిన దానికంటే కూడా ఇంకా హై ప్రీమియం లెవెల్లోనే మనకు లుక్ వచ్చింది. బట్ ఈవెన్ కంపేర్ చేసే లో బడ్జెట్లో చేసే వాళ్ళ దానికంటే వర్క్ పరంగా, డిజైన్ పరంగా, కాన్సెప్ట్ పరంగా అండ్ కలర్స్ అండ్ ప్లైవుడ్ ఏది చూసినా కూడా మనం పెట్టిన దానికి తక్కువనే అనిపిస్తుంది మీకు. సో ఆ విధంగా చాలా బెస్ట్.